గోదావరి జిల్లాలో కోళ్ల రైతులకు గడ్డుకాలం మొదలైంది. గోదావరి నెక్పై గుడ్డు ధర నెల రోజులుగా క్షీణిస్తూ రైతులకు ఆందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం ఒక గుడ్డుకు ₹4.80 మాత్రమే పలుకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరి గుడ్లకు ప్రధాన మార్కెట్ అయిన కోల్కతాలో డిమాండ్ తగ్గిందంటూ ట్రేడర్లు మరింత తక్కువ రేటు చెబుతున్నారు. ఫారాల్లో గుడ్లు పేరుకుపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. కోళ్ల ఫామ్ తయారీ కేంద్రాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం రైతుల కోడిగుడ్డు ధర అమాంతం తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. గడిచిన సంవత్సరంలో డిసెంబర్ లో గరిష్టంగా ₹6.95 పలికిన కోడిగుడ్డు ధర ఇప్పుడు కేవలం ₹4.85 పడిపోయిందంటే అతిశయోక్తి కాదనేది చెప్పవచ్చు. కేవలం ట్రేడర్లు ఇక్కడ నుంచి అంటే గోదావరి జిల్లా నుంచి ఇక్కడ దొరుకుతున్న గుడ్డును కొనుగోలు చేసి ఇక్కడ కొనుగోలు చేసిన గుడ్డును కోల్కతా, చండీగఢ్, ఒరిస్సా ఇతర రాష్ట్రాలకు అమ్ముకుని అక్కడ ట్రేడర్ల అమ్మకాలు కొనుగోలుతో పాటు ఇక్కడ లాభసాయకంగా ఇక్కడ పెంచుతూ ఉంటారు. అలాంటి తరుణంలో ట్రేడర్లు అమ్మకాలు కొనుగోలుదారులు అక్కడ పరిస్థితులను బట్టి పూర్తి స్థాయిలో డిమాండ్ తగ్గిపోయిందని, ఈ స్థాయిలో కోడిగుడ్డు ధరలు కొనుక్కుంటే అసలు లాభసాటికంగా లేదని ట్రేడర్లు అంచనా వేస్తూ కోడిగుడ్డు ధరలు అయితే మాత్రం చాలా తక్కువ స్థాయిలో కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో అయితే మాత్రం ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని చెప్తున్నారు. కోళ్ల పెంపకాల విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ చూపించే రైతులకు ఈ గిట్టుబాటు రేట్ అయితే మాత్రం అసలు గిట్టుబాటు కాదని చెప్తున్నారు. కేవలం కోళ్ల ఫారం లో అయితే మాత్రం గుడ్డుల పెంపకానికి మాత్రమే ఈ కోళ్లను ఉపయోగించే తరుణంలో కోళ్లు గిట్టుబాటు ధరను కేవలం ₹4.80 పడిపోయిందంటే అతి కేవలం ట్రేడర్లు అక్కడ పరిస్థితులు డిమాండ్ సప్లై ఆధారంగా ఈ పరిస్థితులు నెలకొందని అయితే మాత్రం ఇక్కడ రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీజనల్ కాకపోయినా సరే వేసవిలో వచ్చే ఈ ధరల పట్టికని ప్రస్తుతం ముందుగానే రావడంతో రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో గుడ్డు ధర ఇంకా మరింతగా తక్కువగా చేరుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కోళ్ల పెంపకం విషయంలో మాత్రం ఇక్కడ రాబోయే రోజుల్లో కోళ్ల పెంపకం చాలా కష్టతరంగా మారుతుందని గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎక్కువగా కోళ్ల ఫారం మీద రైతులు ఎక్కువగా ఆధారపడి పనిచేస్తూ ఉంటారు. అయితే రైతులకు 100 మందికి పని కల్పించే జీవనాధారంగా భావించి ఈ పనిని గుడ్డు ద్వారానే వేరే లాభదాయకం కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి తరుణంలో ట్రేడర్లు వినియోగిస్తున్న ఈ దిగుమతులు లాభదాయకరంగా లేకపోవడంతో గుడ్లు నిల్వ ఉండకపోవడంతో ఇప్పుడు పరిస్థితి ఆందోళనకరంగా మారిందని రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పరిస్థితి అయితే ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కోళ్ల ఫామ్ తయారీ కోళ్లను పెంచేందుకైతే కష్టతరంగా మారుతుందని అయితే మాత్రం రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.